అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలను షికార్లను వెళ్తారు. ఈ రోజు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ప్రయత్నాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు మీకు లభిస్తాయి. గందరగోళం చెందకండి. ఈ రోజు కోరుకున్న విజయాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. సోమరితను విడిచిపెట్టండి. పనితీరులో కార్యాచరణ, కెరీర్, వ్యాపారంలో సాధన పెరుగుతుంది. ఉత్సాహం, విశ్వాసంతో ముందుకు నడవగలుగుతారు. ఆనందం పెరిగిపోతుంది. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కనిపిస్తుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి పెరుగుతుంది. నూతన ఇల్లు, వాహనము కొనుగోలు చేయాలన్న ఆలోచన ప్రారంభమవుతుంది. గోప్యత పైన శ్రద్ధ చూపడం మంచిది. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి. పనితీరులో విజృంభణ కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు పని రంగాల్లో మీపై అసూయపడే వ్యక్తులు మీ కుట్ర చేయవచ్చు. జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈ రోజు మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు. తొందరపాటుతోటి మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. ఆచరణలో, ప్రసంగంలో ఈరోజు తీపి తేవడం వల్ల మీ వ్యక్తిత్వం గౌరవించేలాగా ఉంటుంది. కోపం మరియు ప్రసంగంపై సంయమనం కూడా పాటించండి. దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించండి. మీ పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది మరియు ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. ఇక ఈ రోజు రాష్ట్రాలలో ఆర్థిక నష్టం అనేది కలగకుండా ఒక వ్యక్తి సహకారం అందుకోవడం సాధ్యమవుతుంది. వ్యాపారం లాభాల దిశగా సాగుతుంది. ఉద్యోగ ప్రదేశంలో ప్రమోషన్ గురించి కూడా విషయాలు తెలుసుకుంటారు. ఇక పని ప్రాంతాల్లో మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది. మరికొందరు వ్యక్తులు మిమ్మల్ని ఈ రోజు మీ పనిని, మీ పేరును చెడగొట్టే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్త. సహనం మరియు ఓర్పుతోటి పనులను కొనసాగించాలి. సమయాన్ని బట్టి ప్రవర్తనను మార్చుకోవాలి. ఈ రోజు దేశ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. ఈ రోజు ప్రియమైన వారికి సలహాలు, సంప్రదింపులు ఇవ్వగలుగుతారు. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. ఈ రోజు ప్రియమైన వారితో కలిసి మంచి సమయం మీరు బయట గడపగలుగుతారు. వారితో మీ మనసులో ఉన్న విషయాలను చెప్పుకోవాలనే ఆలోచనలో ఉంటారు. కుటుంబంలో ఆనంద క్షణాలు పెరుగుతాయి. ఈ రోజు వివాహం కాని వారికి సంబంధాలు కుదురుతాయి. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. పునఃవివాహితులకు వివాహము జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు. నియమాలను నిర్వహిస్తారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. పెట్టుబడి పెట్టే విషయాల్లో జాగ్రత్త. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి పనులు చేస్తారు. ఈ రోజు లివింగ్ స్టైల్లో మీ యొక్క ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యతరం అవుతుంది. భార్య భర్తల మధ్య రాత్రి మంచి సంబంధం గలుపుతారు. అయితే చిన్న పిల్లల అనారోగ్యం కారణంగా కాస్త మనసు ఆవేదనగా ఉంటుంది. అయితే వారి అనారోగ్యం కొరకు మందులను సేకరించడం ద్వారా ఉపశమనం అనేది లభిస్తుంది. బయట చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు గాయాలు తగలవచ్చు. కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు రాష్ట్రాలలో ఎక్కువగా సంబంధాలలో సహకారాన్ని నిర్వహించడం సాధ్యమవుతుంది. స్వేచ్ఛగా ముందుకు నడిచే ఆలోచన అనేది మనసులో కదులుతుంది. భాగస్వామ్య అనుభూతి అనేది కనిపిస్తుంది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో ఒకటి సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు రాష్ట్రాలు మాత్రం ముఖ్యమైన ప్రవర్తన అనేది జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నది. చేసేటటువంటి పని వల్ల మెప్పును పొందగలుగుతారు. కానీ తొందరపాటు వల్ల పని లాభాల దిశగా కాకుండా నష్టాల దిశగా వెళ్తుంది. కాబట్టి తొందరపాటుగా పనులు చేయకండి. 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు పెట్టవలసినటువంటి సమయం ఇది. ఆరోగ్యం బాగు చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రైవేటు విషయాల మీద ఓపికగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం నిరుద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగించుకునేట కొరకు, మంచి ఉద్యోగం లభించుట కొరకు, దోష నివారణ కొరకు తెల్ల జిల్లేడు చెట్టు వేరును వినాయకుని ఫోటో ముందు ఉంచాలి. ఆ ఫోటో ముందు ఉంచినటువంటి తెల్ల జిల్లేడు చెట్టు వేరును పూజించిన తర్వాత సంకటహార గణేశ స్తోత్రం 4 సార్లు పఠించి కుడి చేతి కంకణానికి కట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే గనక మీ ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీకు కావాలనుకున్నటువంటి
కంపెనీలలో ఎంత సంపాదన అయితే మీరు రావాలనుకుంటున్నారో అంత సంపాదనతోటి మీకు ఉద్యోగం లభించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నది. దాంతోపాటు దోష నివారణ జరిగే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ప్రేమించిన వారితో వివాహం అవుతుంది. మరియు ఈరోజు ఎవరి ఆటంకాలు కూడా మీకు దరిచేరకుండా నెగిటివిటీ దూరంగా వెళ్ళిపోతుంది. పాజిటివిటీ అనేది దక్కుతుంది. అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక 62 మరియు లక్కీ కలర్ అయితే మరి కాషాయం. పరిహారంలో ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించుకోండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.